నౌ లెట్స్ కమ్ టు ద సెకండ్ మిత్. ఎవ్రీథింగ్ ఈజ్ ఐటీసీ మిత్. పర్సనల్ యూస్కి ఫోన్ కొన్నా, కార్ కొన్నా జీఎస్టీ క్రెడిట్ క్లెయిమ్ చేసేయచ్చు అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. సెక్షన్ 17(5)లో బ్లాక్ క్రెడిట్స్ అని ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము, కైండ్లీ గో త్రూ. మీరు ఏదైనా ఐటమ్ బిజినెస్ పేరు మీద కొన్నప్పుడు దానికి బిజినెస్లో యూజ్ ఉండి కనెక్షన్ ఉండాలి. అప్పుడే దాన్ని జీఎస్టీ మీకు ఐటీసీగా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఫుడ్ బెవరేజెస్ బిల్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ కట్టినప్పుడు దాని ఇన్పుట్ మీకు జీఎస్టీ ఇన్పుట్ రాదు. ఇలా రాంగ్ క్లెయిమ్ చేస్తే 18 to 24% ఇంట్రెస్ట్ ప్లస్ పెనాల్టీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఐఫోన్ కొనడంలో కాదు. ప్రాబ్లం ఏంటంటే పర్సనల్ హ్యాపీనెస్ని జీఎస్టీ ప్లానింగ్గా జస్టిఫై చేయడంలో ఉంటుంది. జీఎస్టీ ఇన్పుట్ అంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ కాదు. ట్యాక్స్ ప్లానింగ్కి డాక్యుమెంటేషన్ ఉండాలి, బిజినెస్ కనెక్షన్ ఉండాలి, సబ్స్టెన్స్ ఉండాలి. లేకపోతే ఐటీసీ క్లెయిమ్ కంట పెనాల్టీ కట్టాల్సిన అవసరం ఉంది. అండ్ దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ గో త్రూ. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.